లాస్ట్ టైం చిన్న చిన్న మనకు బయటకి కనిపించకపోయినా భక్తులు ఇబ్బంది పడతారు. భక్తులు సంతోషంగా వెళ్ళాలి. ఆ కలశాలంతా ముందు నాడే అట్టప్రతిష్ట అంతా జరుగుతుంది. ప్రతాంగ హోమం తెలుగు వాహనంలో సాయంత్రమే. ఇక్కడ నుంచి ఫుల్ క్రౌడ్ అయిపోయింది. దానికంటే ముందు మనం రాఘవన్ ఇదంతా చేసినారు సార్. ఓకే, 3 కట్ ఆఫ్ ఉన్నాయి. ఫస్ట్ కట్ ఆఫ్, సెకండ్ కట్ ఆఫ్, థర్డ్ కట్ ఆఫ్. దీనికి సాధ్యం ఫస్ట్ ముందు 40,000 దర్శనం. ఓ అవునా? సో అప్పుడు నైట్ 9 నైట్ రైట్ కాలేదు. 25 మంది మొత్తం అయితే ఉంటుంది. ఎక్కుతారు సార్. 25 ఉంటుంది లేదు సార్ ఖచ్చితంగా. సార్ నమస్తే. మెయింటైన్ చేస్తాను కదా. ఫంక్షన్లో కూడా కదిరి నరసింహస్వామి టెంపుల్ ఎంటైర్ ఫంక్షన్ల బ్రహ్మోత్సవంలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ బ్రహ్మ రథోత్సవం 10వ తారీఖు జరుగుతున్నది. దానికన్నా సెక్యూరిటీ మెషర్స్ ఏ విధంగా, క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, పర్ఫెక్ట్గా ఏ విధంగా జరగాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు మన ఈఓ శ్రీనివాస్ గారితో పాటు మన ఎస్డిపిఓ గారు, సిఏ గారు అందరితో పాటు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికోసం ఈరోజు ఇక్కడ మనకి దాదాపు మనకి ఒక రోజు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న క్రౌడ్ ఏంటంటే 3.5 లక్షల to 4 లక్షల భక్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి దానికి తగ్గినట్టు మన పోలీస్ బందోబస్తు కూడా దాదాపు 800 మందితో పాటు మనం పోలీస్ బందోబస్తు వేసుకుంటున్నాము. దాంట్లో 3 డిఎస్పీలు, 18 to 20 మంది సిఐలు, తర్వాత ఒక 40-45 మంది ఎస్ఐలతో పాటు 800 మంది. అది కాకుండా కొన్ని స్పెషల్ పార్టీలు, ఏపీఎస్పీలు కూడా మనం దీనికి చెప్పేసి అలకేట్ చేయడం జరిగింది.